ఈ నెల 26న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మహాధర్నా కార్యక్రమం నిర్వహించామని రైతు సంఘాల సమన్వయ సమితి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు రామానాయుడు, మాగంటి గోపాల్ రెడ్డి, హేమలత, రాధాకృష్ణ, జయచంద్ర తదితరులు మాట్లాడారు. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం భారతదేశ వ్యాప్తంగా రైతాంగం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పార్లమెంటులో ప్రవేశపెట్టిన నల్ల చట్టాలు రద్దు చేయమని చెప్పి, రైతులు పండించిన పంటలకి సరైన మద్దతు ధర ఇవ్వమని చెప్పి, అలాగే కార్మిక చట్టాలని రద్దు చేస్తున్న సందర్భంగా యథావిధిగా చట్టాలు అట్నే కొనసాగించాలని, రద్దు చేయకూడదని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ చట్టం ద్వారా ఇప్పుడు ఇస్తున్నటువంటి కూలీలను పెంచమని చెప్పి, పని దినాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించమని చెప్పి, ఈ యొక్క సమస్యలతో పాటు చెరుకు రైతుల బకాయిలు దాదాపు ఒక నేతం షుగర్ ఫ్యాక్టరీనే 40 కోట్ల పైన డబ్బులు ఇవ్వాలి, పైరు షుగర్ ఫ్యాక్టరీ ఇవ్వాలి. ఈ రోజు వెంకటేశ్వర షుగర్ ఫ్యాక్టరీ గాజులమండం, అలాగే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ రెండు దాదాపు 4 షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఒకనాడు ఎక్కువ చెరుకు పండిస్తున్న జిల్లా ఏదంటే చిత్తూరు జిల్లా. అలాగే డైరీలు దాదాపు 30 లక్షల లీటర్లు ఈ జిల్లాలో పాలు సేకరిస్తా ఉన్నారు. అటువంటి పాలు సేకరిస్తున్న డైరీ విజయ డైరీని మూసేశారు, అమృత్ డైరీకి ఇచ్చారు. దానివల్ల ప్రజలకు నష్టం జరుగుతా ఉంది. ఇప్పుడు అమృత్ డైరీ కూడా మూసేస్తున్నారు. కాబట్టి సహకార సంఘంలో ఉన్నటువంటి బాలాజీ డైరీని స్ట్రెంథెన్ చేస్తూ దాని కెపాసిటీ పెంచి దానికి కావాల్సినటువంటి డబ్బులు ఇవ్వాలనేది కూడా మేము ప్రధాన డిమాండ్ పెడుతున్నాం. మామిడి రైతులు ఈ రోజు గుజ్జు ఫ్యాక్టరీలు పెట్టుకున్న వాళ్ళు, మామిడి రైతులు ఇద్దరు బాధపడుతున్నారు. గుజ్జు ఫ్యాక్టరీ పెట్టుకున్న వాళ్ళేమో తయారు చేసినటువంటి పల్ప్ ని ఎక్స్పోర్ట్ పోలేక నిలవ ఉండిపోయింది. ఈరోజు మామిడికాయ పండించిన రైతు ఏమో కిలో 4 రూపాయలకో 3 రూపాయలకో టమాటా కంటే ఇంకా తక్కువ కమ్మే పరిస్థితి తీసుకొచ్చి పెడుతున్నారు. కాబట్టి సహకార సంఘంలో మామిడి గుజ్జు ఫ్యాక్టరీని కూడా పెట్టమని, అలాగే టమాటా రైతులను ఆదుకోవాలి. ఈరోజు టమాటా నారు ఫ్రీగా ఇవ్వమని చెప్తున్నాం, అలాగే బొప్పాయి నారు ఫ్రీగా ఇవ్వమని చెప్తున్నాం. వాటికన్నిటికీ కూడా ఈరోజు 42,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో బడ్జెట్ పెట్టారు అచ్చెన్నాయుడు. ఆ 42 కోట్ల రూపాయలు ఎట్ట పెడితే ఖర్చు పెట్టకుండా ఈరోజు హార్టికల్చర్కి సంబంధించినటువంటి పంటలు పండించడానికి, లేదా ఫలసాయం పండించే పంటలకి, లేదా వరికి కానీ, చెరుకు కానీ, మామిడికి కానీ వీటికి కూడా సబ్సిడీ కింద అన్ని రకాల సహాయం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలని తీసుకురావడం జరిగింది. ఆ యొక్క చట్టాలు అమలుకు నోచుకుంటే రైతులంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పడే అవకాశాలు ఉంటాయని చెప్పి అప్పట్లో 500 సంఘాలన్నీ కలిసి ఆ యొక్క చట్టాలని రద్దు చేయమని చెప్పేసి దాదాపు 1 సంవత్సరం పాటు ఢిల్లీ శివార్లలో నిరసనలు దిగడం జరిగింది. అప్పుడున్నటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పూర్తిగా రైతులను విస్మరించింది. అయితే 1 సంవత్సరం తర్వాత రైతుల కోరికలను నెరవేరుస్తామని చెప్పి రైతులు అడిగినటువంటి సమస్యలన్నీ కూడా తీరుస్తామని చెప్పి లిఖితపూర్వకంగా కిసాన్ సంయుక్త మోర్చాకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అయితే 1 సంవత్సరం వరకు దాని గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు. మళ్ళీ 1 సంవత్సరం తర్వాత హెచ్చరికలు చేస్తూ మళ్ళీ అక్కడే నిరసన తెలియజేస్తే రైతుల పైన దమనకాండ చేసి ఆ యొక్క నిరసనను భగ్నం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సంకీర్ణ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తామని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ప్రభుత్వం మొన్న బడ్జెట్లో 11 కోట్ల మంది రైతుల్ని కార్పొరేట్ కంపెనీలకి అనుసంధానం చేస్తామని చెప్పేసి ఈ యొక్క బడ్జెట్లో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రైతులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళు సేద్యం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ యొక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే రుణమాఫీ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని రైతులంతా మొరపెట్టుకుంటే రుణమాఫీ చేస్తే ఆర్థికంగా దేశం ఇబ్బంది పడుతుంది అని చెప్పి చెప్తూ కార్పొరేట్ కంపెనీలకి 16,500 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం జరిగింది. వాళ్ళు కంపెనీలు పెట్టుకునేసి లాభాలు గడిస్తుంటే అటువంటి వాళ్ళకి మాత్రం పూర్తిగా రుణమాఫీ చేస్తూ కష్టపడి పంట పండించి నష్టాలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు మాత్రం పూర్తిగా రుణమాఫీ చేస్తే ఆర్థిక ఇబ్బందులు పడతామని చెప్పి చెప్పడం జరిగింది. గత నెల ఈ అదానీ కంపెనీకి 12,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. మన దేశం పేదరికంలో 127 దేశాలు ఉంటే మన దేశం 112వ స్థానంలో ఉంది. ఈ యొక్క సంకీర్ణ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకి అమ్మేస్తుంది. పరిశ్రమలు, నౌకాశ్రయాలు, రవాణా సంస్థలు అతి చౌకగా వాళ్ళకి అప్పగించే ప్రయత్నం చేస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి మన రాష్ట్రం తెలుగుదేశం, జనసేన ఈ రెండు కూడా పూర్తిగా నోరే మెదట్టడం లేదు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క స్మార్ట్ మీటర్ని బిగిస్తుంటే వ్యతిరేకించింది. ఈరోజు అదే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత వ్యవసాయ మోటార్లకి, గృహ వినియోగాలకి, అదేవిధంగా చిన్న
వ్యాపారస్తులకి ఈ యొక్క మీటర్లు బిగించే ప్రయత్నాలు చేస్తుంటే పూర్తిగా పట్టించుకున్న పాపాను పోలేదు. కాబట్టి ఈ యొక్క మా సమస్యలు రైతులు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరూ ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని 3 మాసాల లోపల ఆమోదం తెలపాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా పిలిపించింది.